The beautiful and most talented Sanvi will speak. Firstly, hi. Hi. You're doing such a wonderful job. Thank you so much, Sanvi. అందరికీ నమస్కారం అండి. యాక్చువల్లీ చాలా చాలా హ్యాపీగా ఉన్నాను, చాలా సంతోషంగా ఉంది. ఈరోజు హైదరాబాద్లో నా సినిమా తమిళ్లో ఆ, తెలుగు ట్రైలర్ లాంచ్ అవబోతుందని. సో నేను ఒక 3 years 4 years ముందు పిట్ట కథలు అని ఒక ఆంథాలజీ సిరీస్ చేశానండి. తరుణ్ భాస్కర్ గారు డైరెక్ట్ చేశారు. అది నా ఫస్ట్ సినిమా ఆర్ ఫస్ట్ లాంచ్ యాజ్ అ లీడ్, అండ్ దాట్ హ్యాపెండ్ విత్ నెట్ఫ్లిక్స్. సో దాని తర్వాత మళ్ళీ తమిళ్లో ఇప్పుడు నెట్ఫ్లిక్స్తో వర్క్ చేయడం జరుగుతుంది. అండ్ ఐఎమ్ వెరీ హ్యాపీ దట్ దిస్ బ్యూటిఫుల్ ఫిల్మ్ నెట్ఫ్లిక్స్లో రాబోతుందని. ఇంకా మనకి లాంగ్వేజ్తో ప్రాబ్లం లేదు కదండి. నెట్ఫ్లిక్స్ అంటే అన్ని భాషలు ఉంటాయి, అన్ని లాంగ్వేజెస్ చూడొచ్చు, హ్యాపీగా మనం ఇంట్లో కూర్చొని చూడొచ్చు. మా ఇంట్లో అయితే ఒక్క సినిమా వదలరు, అన్ని చూసేస్తారు. సో ఐ నో దట్ నెట్ఫ్లిక్స్ విల్ టేక్ దిస్ వితౌట్ ఎనీ బౌండరీ. సో ఫస్ట్లీ థ్యాంక్స్ టు సాగర్ సార్ ఫర్ సేయింగ్ ఇంత మంచి మాటలు తెలుగులో నా గురించి చెప్పినందుకు. థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ ప్రేమించిన తర్వాత పెళ్లి చేసుకుందామని అనుకున్నామండి. ట్రైలర్లో చూశారు కదా. కానీ దాని తర్వాత అనిపించింది ఊరికే అంటే అమ్మాయిలే వెళ్ళాలా పెళ్లి తర్వాత అబ్బాయి వాళ్ళ ఇంటికి, అంటే ఎక్కడి నుంచి వచ్చింది ఆ రిచువల్ అదంతా పక్కన పెడితే అబ్బాయి రావచ్చు కదా అనిపించింది. అంటే నేను మా మమ్మీతో కూడా మాట్లాడుతున్నప్పుడు యూజువల్గా మమ్మీ ఏమంటారు, నువ్వు పెళ్లి చేసుకున్న తర్వాత నువ్వు ఎక్కడికి వెళ్ళొద్దే, నువ్వు ఇల్లరికము నీ హస్బెండ్ని ఇంటికే పిలుచుకుందాము అని అంటారు. ఓ అది పాసిబులా అని అడిగేదాన్ని నేను. అడిగితే లేదు అలా చేసుకుందాము, ఈ జనరేషన్లో ఎనీథింగ్ కెన్ హ్యాపెన్ నో అనేవాళ్ళమాట. సో ఐ థింక్ దట్ హ్యాపెన్ ఇన్ ద మూవీ ఫస్ట్. సో ఈ సినిమాలో కూడా ఐ థింక్ కష్టపడి పాపం బట్టలు ఉతికి బాసనలు దోమి అన్నీ చేసిండు పాపం. నా అప్పుడు అసలు నల్ల విషయందా ఇవన్నీ చాలా కష్టపడ్డాడండి, చాలా కష్టపడి చేశాడు. కానీ దాని తర్వాత మీరే చూడాలి ఏమైందో. అంటే ఒక అబ్బాయి పెళ్లి చేసుకున్న తర్వాత ఒక అమ్మాయి ఇంటికి వస్తే ఎలాంటి కష్టాలు, ఎలాంటి బాధలు, ఏమేమి పడతాడో అనేది మనకు సినిమాలో తెలుస్తుంది. ఇవన్నీ మళ్ళీ మనకి ఇమోషనల్గా ఏదో బాధము దుఃఖం అలా ఉండదు, ఎక్స్ట్రీమ్లీ ఎంటర్టైనింగ్ ఉంటుంది. లైక్ యూ సినిమా ట్రైలర్లో చూసారు కదా, రాధికా మ్యామ్ और భాస్కర్ సార్ చింపేశారండి. అంటే నవ్వి నవ్వి అసలు మన సినిమా గురించి ఇలా ఎవరైనా మాట్లాడుకుంటారు ఇంత గొప్పగా బాగుంటుంది మా సినిమా తప్పకుండా చూడండి అని. బట్ నిజంగానే చెప్తున్నాను, మీకు మస్ట్ ఎంజాయ్ చేస్తారు, మీరు ఫుల్ ఎంజాయ్ చేస్తారు ఫర్ షూర్. ఇంకేమని చెప్పాలా సార్ దీనికంటే ఎక్కువ, ట్రైలర్ కంటే ఎక్కువ చెప్పానని చెప్పాను. బట్ 21st August రోజు వస్తుందండి. అండ్ ఆబ్వియస్లీ మన అందరి ఫేవరెట్ యువన్ శంకర్ సార్. నేను ఎప్పుడు ఫస్ట్ ఒక 3 పాటలు వచ్చాయండి మా సినిమా నుంచి. ఈ 3 పాటలు అసలు నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను అనమాట సార్కి, సార్ ఈ 3 పాటలు మనం ఎలా పుష్ చేద్దామంటే, బికాస్ ఐ లవ్డ్ ఇట్ సో మచ్. ఫస్ట్ టైం విన్నప్పటి నుంచి ఇప్పుడు ఫైనల్ రాగానే అసలు ఎంత అమేజింగ్ సాంగ్స్ అంటే అది మీరు సినిమాలో చూస్తే మీకు ఇంకా అది ఎక్కేస్తుంది ఆ పాటలు. సో ఐ థింక్ యువన్ సార్ హ్యాస్ గివెన్ అస్ అ సూపర్ డూపర్ హిట్ ఆల్బమ్. మీ అందరికీ నచ్చుతుందని అనుకుంటున్నాను. అండ్ ఫైనలీ ఇలవరసన్. సో ఇలవరసన్ సరే ఇలన్కి ఈయన 2 సినిమాలు తీశాడండి, ప్యార్ ప్రేమ కాదల్ అండ్ స్టార్. ఇవి 2 పెద్ద హిట్స్ అండి అక్కడ తమిళ్లో. సో ఇక్కడ చిరంజీవి సార్ హ్యాస్ లాంచ్డ్ తెలుగు వర్జన్ అండి ప్యార్ ప్రేమ కాదల్. సో ఇట్ ఇస్ అ వెరీ స్పెషల్ థింగ్ ఫర్ హిమ్. మళ్ళీ ఇక్కడ వచ్చారు, ట్రైలర్ లాంచ్ చేస్తున్నారు. అండ్ ఐ థింక్ ఇట్స్ గ్రేట్ వర్కింగ్ విత్ హిమ్, ఎందుకంటే ఆయనే యాక్టర్, ఆయనే డైరెక్టర్, చాలా నేర్చుకున్నాను. అండ్ నాతో డబ్బింగ్ చాలా చెప్పించారండి. ఎప్పుడు డబ్బింగ్ చెప్తున్నప్పుడు ఏమంటారంటే, తెలుగు వస్తుందమ్మా నువ్వు తమిళ్ చెప్తుంటే, తెలుగు అమ్మని కాబట్టి తెలుగే వస్తుంది కదా అంటే, కానీ పక్కన కూర్చొని ప్రతి ఒక్క వర్డ్ నేర్పించి చేపించారు. ఐ హోప్ నేను బాగానే మాట్లాడాను అనుకుంటున్నాను. ఐ హోప్ ఎవ్రీబడి లైక్స్ ఇట్. అండ్ థ్యాంక్ యూ ఇలన్, థ్యాంక్ యూ ఫర్ బీయింగ్ అ వండర్ఫుల్ co-star. అండ్ హియర్ యూ గో. Yeah, Ellen. One last 21st of August, Pyar Prema Kalyanam, only on Netflix. Only on Netflix. Yeah, ప్యార్ కొరియన్ ప్యార్ అనమాట అది. అండ్ నేర్చుకున్నాను కదా ఒక 2-3 వర్డ్స్, మీరు నేర్చుకున్నారా లేదా అని నేను చెక్ చేస్తున్నాను అనమాట. బాగున్నారా అనడానికి తమిళ్లో ఏమంటారు? తిన్నారా అనడానికి ఏమంటారు? తిన్నారా.
అది ఇంగ్లీష్ లో కదా, మేము తమిళ్లో అడుగుతున్నాము. ఓకే, అది మీరు కరెక్టే, మీకు కరెక్టే అర్థమైంది. ఓ హే బాగున్నారా? హే బాగున్నారా? హా బాగున్నాము. ఓకే, కాదండి, నేను 3 సినిమాలు చేశాను నేను తమిళ్లో. అందుకే నేను 3 అడుగుతున్నాను మిమ్మల్ని. ఫస్ట్ బాగున్నారా అయిపోయింది, తిన్నారా అయిపోయింది, అండ్ ఫైనల్ వన్ నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నాను అని చెప్పండి ప్రేక్షకుల్ని. ఇది ప్రేక్షకులకి మాత్రమే, ఎవరు పర్సనల్ గా తీసుకోకండి ఇక్కడ ఉన్న అబ్బాయిలు. నీకు ఎలా ఆయన ఒక్కరికే చెప్పాలంట అది. మీ ఒక్కరికే చెప్పాలా? పొజిటివ్నెస్. ఇంత పొజిటివ్నెస్ అయితే ఎలా? అందుకనే రాధికా మ్యామే కరెక్ట్ మీకు అసలు. రాధికా మ్యామ్, వేర్ ఆర్ యూ రైట్ నౌ? బట్టలు ఉతికించి భాషం చూపించి. సరే అటువైపే చూసి చెప్పండి పోనీ తమిళ్లో. ఏం చెప్పాలి? నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నాను. எனக்கு ரொம்ப பிடிக்கும். కాదు కాదు, నో లవ్ కనిపించట్లేదు. புடிக்கும் இஸ் ஆமா காதல். என்ன காதல், என்ன காதல் பத்தி என்ன காதல் பண்றீங்க? நீங்க ఫస్ట్ நல்லா కుక్ பண்ணுங்க. ఏదో జరుగుతుంది. కాదండి, మంచి చూసుకోండి ఇంట్లో నన్ను. నా కుక్కకి స్నానం పోయండి. చిన్నగా కదా అడిగాను నేను. పాసాలు సరిగ్గా తోమండి. నేను బయటికి వెళ్ళి నేను పని చేసి వస్తున్నాను కదా. మీకు రియల్ లైఫ్ లో కూడా ఇలాంటి ఆలోచనలే ఉన్నాయా? రియల్ లైఫ్ ఇప్పుడు మనం సినిమా కదా, అంతే సినిమా వరకే కదా, అంతే. రియల్ లైఫ్ వరకే. అబ్బాయిలు మీరు భయపడాల్సిన అవసరం లేదు. సరిగ్గా చేయాలి కదా. కరెక్ట్. ఇప్పుడు మనం ఇంకా ఆలస్యం చేయదు. మీ ప్రేమ కంటే ఇచ్చేస్తున్నాం. ఎల్లన్ గారు ప్లీజ్ గో హెడ్. నేను నువ్వు ప్రేమిస్తాను. రైట్? అది మీరు నన్ను ప్రేమిస్తున్నట్టుంది, ఆవిడ అని చెప్పాలి. నేను నిన్ను ప్రేమిస్తున్నాను. నేను నిన్ను ప్రేమిస్తున్నాను. ఇది కొరియాలో వినిపించింది నాకు. సో ఓకే, టేక్ నెంబర్ 142. నేను నిన్ను ప్రేమిస్తున్నాను. యా పర్ఫెక్ట్. అమ్మాయ ఇది కొంచెం రఫ్గా ఉన్నా ఇది ప్రేమనే అనమాట. థ్యాంక్ యూ సో మచ్. ఎలన్ గారు, నిన్న నైట్ డిన్నర్ పోయాము. యువన్ శంకర్ రాజా గారు వచ్చారు డిన్నర్ కి. ఇలా చెప్పాడు, నేను రేపు హైదరాబాద్ పోతున్నాను తెలుగు ఈవెంట్ కంటే. యువన్ ఒక ఐడియా ఇచ్చారు. ఏమన్నారంటే తెలుగులో స్టార్ట్ చేసి ఎండ్ కొరియాలో మాట్లాడేసి. అందుకే నా ట్రైన్ అయ్యాడు. ఎంత నెట్ఫ్లిక్స్ లో రిలీజ్ అయ్యి అన్ని భాషల్లో వస్తుంటే మాత్రం మీరు అన్ని మిక్స్ చేసేస్తున్నారు. So he gave me a nice tip. You can speak anything in Telugu. Like for example, నేను నిన్ను ప్రేమిస్తున్నాను. Yeah. It should be like నేను నిన్ను ప్రేమిస్తున్నాను. They will fill the gap. That's